హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల వారికి ఈ ఉగాది లోపే మరి ఇందిరమ్మ ఇండ్లు అట్లనే 28,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేస్తారంట. దీనికి సంబంధించి ఈ రోజు వెలుగు పత్రికలో వార్త అయితే వచ్చింది. ఈ వార్తల పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. మరి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ షేర్ చేయండి, పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మన ఛానల్లో ఉన్నట్టు కరెక్ట్ వార్తలు వస్తాయి. అఫీషియల్ వార్తలే, ప్రభుత్వం నుంచి వచ్చే వార్తలు, మిగతా సంక్షేమ పథకాలపైన రాజకీయాలపైన వార్తలు చెప్తుంటారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సహకరించండి. మరి వార్త చూద్దాం, వార్తలకు వెళ్దాం. ఉగాది లోపే జిహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో మంజూరు. 18,000 మందికి సొంత జాగా ఉన్నట్టు అప్లికేషన్లో వెల్లడి. వారం పాటు అప్లికేషన్ల రీవెరిఫికేషన్. మరో 28,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. మరి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల పరిధిలో సొంత జాగాలు ఉన్న పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనున్నది. ఉగాదిలోపే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ 3 జిల్లాల జిహెచ్ఎంసీ ప్రజాపాలనలో ఇంటి కోసం వచ్చిన అప్లికేషన్లు అధికారులు షార్ట్ లిస్ట్ చేయగా ఇందులో 18,000 మంది అర్హులని తేలారు. మనము ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నాం కదా. L1 కేటగిరీలో ఉన్న వాళ్ళకి అనమాట. ఇది స్థలం ఉండి 5 లక్షలు ఇస్తారు కదా, వాళ్ళు 18,000 మంది అర్హులుగా తేలిరంట. వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అట్లనే మరి వీళ్ళకి సంబంధించి రీవెరిఫికేషన్ చేయనున్నారు. ఈ ప్రక్రియ వారంలోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కాగా ఈ వెరిఫికేషన్ బాధ్యత 3 కమిషనరేట్ల ఉద్యోగులకు అప్పగించాలని కమిషనర్ల ఆర్ఓ మరి కర్ణన్, వినయ్ కృష్ణారెడ్డి, సృజన్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇది L1 కేటగిరీకి 18,000 మందికి సంబంధించి అనమాట. ఇప్పుడు L2 ముఖ్యంగా స్థలం లేని పేదలు చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు చెప్పబోయేది, ఇందిరమ్మ ఇండ్లకు అదనంగా మరో 28,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వనున్నారు. సొంత ఇండ్లు లేని పేదలకు జంట నగరాల్లో నిర్మాణం చివరి దశకు చేరుకున్న ఇండ్లను అందజేయనున్నారు. మార్చి 31 నాటికి ఈ ఇండ్ల మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని 3 జిల్లాల కలెక్టర్లను, 3 కమిషనర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవలే ఆదేశించారు. మనకు మన నుంచి వార్తలు వస్తున్నాయి కదా, మార్చి చివరి నాటికి ఇందిరమ్మ కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పినారు కదా. దానికి సంబంధించి ఈ రోజు కూడా వార్త వచ్చింది. అలాగే రోడ్లు, తాగునీరు, పెద్ద కాలనీలు ఉన్న దగ్గర స్కూల్ వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ 2 కలిపి క్యూర్ పరిధిలో వచ్చే నెలాఖరు వరకు 50,000 మందికి ఇండ్లు అందించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇందిరమ్మ ఇండ్లు L1 కేటగిరీ ప్లస్ సొంత జాగా లేని వారికి డబుల్ బెడ్రూమ్లు 2 కలిసి 50,000 మందికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకురంట మార్చి నాటికి. మరి జిహెచ్ఎంసీలో 12 లక్షల అప్లికేషన్లు. ఇందిరమ్మ ఇండ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా 2.5 లక్షల ఇండ్లు పనులు స్టార్ట్ అయ్యాయి. వచ్చే నెలాఖరు వరకు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. జిహెచ్ఎంసీ మినహా మిగతా కార్పొరేషన్లు, అర్బన్ ఏరియాలో సైతం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవి L1 కేటగిరీకి సంబంధించి ఇండ్లు ఇస్తారు 5 లక్షలు, వాళ్ళకి సంబంధించి అయితే 2.5 లక్షల వరకు కంప్లీట్ కావస్తున్నాయట. అయితే పిఎం ఆవాస్ స్కీమ్ లో కేంద్రం ఇప్పటికే 1,13,000 ఇండ్లను మంజూరు చేసింది. అయితే జిహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇండ్లకు మొత్తం 12 లక్షల అప్లికేషన్లు రాగా ఇందులో సొంత జాగా ఉన్న లబ్ధిదారులు 18,000 మంది మాత్రమే ఉన్నారు. మన జిహెచ్ఎంసీలో 12 లక్షల అప్లికేషన్లు వచ్చినాయంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం. దాంట్లో కేవలం 18,000 మందికే సొంత జాగా ఉన్నాయి. అంటే మిగతా వాళ్ళు చాలా మంది స్థలం లేని వాళ్ళే, ముఖ్యంగా స్థలం లేని వాళ్ళే కదా. మనకు వాళ్ళే చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా. మరి జిహెచ్ఎంసీ 100 గజాల జాగా ఉన్న దానికి కబ్జా కాకుండా కాపాడుకోవటం కత్తి మీద సాము లాంటిది. దీంతో సొంత జాగా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రభుత్వం ఇక్కడ ఇండ్లను మంజూరు చేయలేదు. స్లమ్ ఏరియాలో G+3, G+5 పౌరులలో ఇందిరమ్మ టవర్లు నిర్మించాలని నిర్ణయించింది. ఇది వార్త. మరి డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూసిన వారికైతే ముఖ్యంగా జిహెచ్ఎంసీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్లు అయితే ఇస్తారట. 28,000 డబుల్ బెడ్రూమ్లు రెడీ అయినాయి. అవైతే ఈ 4 జిల్లాల వారికి ఇవ్వనున్నారు. ఇప్పుడు మార్చి చివరి నాటికి వాళ్ళ లక్ష్యం అట. మిగతాయి 18,000 మంది స్థలం ఉన్న వాళ్ళకి, మిగతా ఇంకా G+3, G+5 అనేది స్టార్ట్ చేయాలి. ఇంకా ఇప్పుడు వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే అదృష్టం లక్కనే చెప్పుకోవచ్చు. ఏ విధంగా వస్తాయంటే, ఈ జిల్లాల వారు మీరు కలెక్టర్ దగ్గర కానీ, మీ జిల్లాల అధికారుల దగ్గరికి అయితే తిరగండి. L2లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా చాలా ప్రయత్నం అయితే చేయాలి. మన ఫోన్లో, సోషల్ మీడియాలో వార్తలు చూడడమే కాదు, మన స్థానిక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేని కంపల్సరీ కలవాలి. నిజంగా అర్హులు అయితే వాళ్ళు తెచ్చుకోవాల్సిందే. మనకు ఓన్లీ ఫోన్లో చూస్తే మాత్రం, వీడియోస్ చూస్తే మాత్రం అంత ఈజీ కాదు. అంత మాటల్లో వార్తలు చెప్పినంత ఈజీ కాదు బయట మనకి ఇల్లు రావడం అంటే ఈ ప్రభుత్వంలో.
ఇది అయితే వార్త. మరిన్ని అప్డేట్స్ ఏమైనా వస్తే చెప్తూనే ఉంటాను. మరి ఇలాంటి అప్డేట్స్ ఇంద్రమైన్ల పైన, మిగతా సంక్షేమ పథకాల పైన మళ్ళీ వార్తలు కూడా చెప్తూ ఉంటాను. అవసరమయ్యి ప్రజలకు అవసరమయ్యే ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తారు. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. మీరు కామెంట్ చేయండి ఏదైనా ఉంటే. థ్యాంక్ యూ.